పాన్ ఇండియన్ కల్చర్ మొదలైన తర్వాత దేశంలో టాలీవుడ్ నెంబర్ 1 అయిపోయింది. బాలీవుడ్ కూడా ఇప్పుడు మన వెనకాలే ఉంది. ఒకవేళ మనల్ని ఓడిస్తే తమిళం లేదంటే హిందీ ఇండస్ట్రీలకు మాత్రమే ఇది సాధ్యం అనుకున్నారు. ఇన్నాళ్ళు వాళ్ళే మనకు పోటీ అనుకున్నారు. మలయాళం, కన్నడ ఇండస్ట్రీలను అయితే పూర్తిగా లైట్ తీసుకున్నాం మనం. కానీ అలా లైట్ తీసుకున్న ఓ ఇండస్ట్రీ మనకు ఇప్పుడు ఎదురుగా నిలుస్తోంది. అసలు రేస్లో లేని ఓ ఇండస్ట్రీ మనకు సవాల్ విసురుతోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా టాలీవుడ్ నెంబర్ 1 ప్లేస్కే ఎసరు పెట్టేలా ఉన్నారు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ తర్వాత కన్నడ రేంజ్ పెరిగింది. వాళ్ళ నుంచి కూడా పాన్ ఇండియా సినిమాలు వస్తూ ఉన్నాయి. కేజీఎఫ్ 2 చిత్రం దాదాపు 1200 కోట్లు వసూలు చేస్తే చిన్న సినిమాగా వచ్చిన కాంతారా 400 కోట్ల క్లబ్ లో చేరింది. అయితే కేరళ ఇండస్ట్రీ మాత్రం వెనకాలే ఉందనుకున్నారు అంతా. కానీ ఊహించని విధంగా మాలీవుడ్ రేస్లోకి వచ్చేస్తోంది. వాళ్ళ సినిమాలు 100 కోట్లు వసూలు చేస్తున్నాయి. తాజాగా మలయాళ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవలే వచ్చిన సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. 2024 సంక్రాంతి సినిమాలతో టాలీవుడ్ బాగానే మొదలుపెట్టింది. హనుమాన్, గుంటూరు కారం, నాసామిరంగా 3 కలిపి 500 కోట్లకు పైగా వసూళ్లు చేశాయి. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. ఫిబ్రవరి పూర్తిగా ఫ్లాప్. మార్చిలోనూ భీమా, టిల్లు స్క్వేర్ మాత్రమే చెప్పుకోదగినవి. ఏప్రిల్లో ఫ్యామిలీ స్టార్ రానుంది. కానీ వీటన్నిటికీ ఎన్నికలతో పాటు ఐపీఎల్ టెన్షన్ కూడా ఉంది. మలయాళ సినిమాలకు గోల్డెన్ పీరియడ్ నడుస్తోంది ఇప్పుడు. మమ్ముట్టి, బ్రహ్మయుగం 100 కోట్లకు పైగా వసూలు చేస్తే ప్రేమలు, మంజీమల్ బాయ్స్ అదే చేసి చూపించాయి. కేరళ సినిమాల్ని ఇలాగే లైట్ తీసుకుంటే తాబేలు, కుందేలు కథల టాలీవుడ్ ను మాలీవుడ్ దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే మనకంటే తోపులు లేరు అని ఫీల్ అవుతున్న తెలుగు ఇండస్ట్రీకి అంతకంటే ఘోర అవమానం మరొకటి ఉండదు.